నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, శనివారం 12వ తేదీన చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమత్ జయంతి వచ్చింది. అయితే హనుమత్ జయంతి అనేది సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. అసలు ఎందుకని ఇది 2 సార్లు వస్తుందంటారు? అసలు మంచి మాట నాన్న, మంచి ప్రశ్న. హనుమత్ జయంతి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, అట్లాగే ఎవరికైనా ఒకసారే పుడతారు, అవునా? అందులో భగవంతుడు. ఆయనకి నిత్యం పుట్టినరోజు చేయడం తప్పు కాదు, కానీ హనుమత్ జయంతి అని చెప్పి రాంగ్ డైరెక్షన్ ఇస్తూ జనాల్ని రాంగ్ వేలో నడపడం అనేది తప్పు. ఏప్రిల్ 12వ తారీఖు హనుమత్ జయంతి అని ఎవరు చెప్పారు అసలు? ఈ మధ్య ఇంకొక దీంట్లో కూడా ఒక దరిద్రమైనటువంటి ఒక పద్ధతి వచ్చింది. క్యాలెండర్లో కూడా 12వ తారీఖు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమత్ జయంతి చెప్పి రాసేస్తున్నారు. చైత్రశుద్ధ పౌర్ణమి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అని చెప్పి విషయం తెలుసుకుంటే ఆ రోజున హనుమత్ జయంతి కాదా అవునా అని చెప్పి అందరికీ తెలుస్తుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది నాన్న. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి ఆంజనేయ స్వామి వారి మంగళాష్టకాల్లో ఒక శ్లోకం ఉంటుంది నాన్న. దాని అర్థం ఏంటి? వైశాఖ మాసంలో, వైశాఖే మాసి కృష్ణాయాం అంటే కృష్ణపక్షంలో, దశమ్యాం దశమి రోజున, మందవాసరే శనివారం రోజున, పూర్వాభాద్ర ప్రభూతాయ పూర్వాభాద్ర నక్షత్రంలో, మంగళం శ్రీ హనుమతే ఆ రోజున జననం కలిగినటువంటి నీకు మంగళాష్టకము అని చెప్పి చెప్పడమే ఆ శ్లోకానికి పరమార్థం. శాస్త్రం శ్లోకం ఇంత సుస్పష్టంగా చెప్తున్నప్పుడు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమత్ జయంతి ఎలా అవుతుంది అసలు? మరి క్యాలెండర్ లో రాయడానికి గల కారణాలు ఏంటంటారు? చెప్తానా. పైత్యం తలకెక్కి పిచ్చెక్కి అసలు నిజం ఏంటో తెలుసుకోక ఇట్లాంటి దరిద్రమైనటువంటి ప్రయోగాలు చేస్తుంటారు జనాల మీద. చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసిన రోజున కృతయుగంలో ఆంజనేయ స్వామి వారు లంకలో ఉన్నటువంటి సీతాదేవిని మొట్టమొదటిసారి చూశారుట. అర్థమైందా? మరి సీతాదేవిని చూడడానికి హనుమత్ జయంతికి ఉన్న కనెక్షన్ అదే చెప్తాను నాన్న. అయితే ఆంజనేయ స్వామి వారు లంకకు వెళ్ళింది దేనికోసం? సీతాదేవిని చూడాలి అనేటువంటి కార్యజయం కోసం వెళ్ళారు, ఆ కార్యం కోసం వెళ్ళారు. చైత్రశుద్ధ పౌర్ణమి అసలు మంగళవారం స్వామివారికి అసలు ఎక్కడ లింకు కలుగుతుంది? ఆయన పుట్టిన శనివారం, శనివారం పూజ చేయాలి. మరి మంగళవారం ఎందుకు చేస్తున్నారు అంటే సీతాదేవిని లంకలో చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చిన రోజున మొట్టమొదటిసారిగా సీతమ్మ వారిని దర్శనం చేసుకున్నారు కాబట్టి, అక్కడికి వెళ్ళింది కార్య విజయం కోసం కాబట్టి, ఆ కార్యం దిగ్విజయంగా పూర్తయింది కాబట్టి ఆ రోజున హనుమత్ జయంతి కాదు హనుమత్ విజయోత్సవం చెప్పాలి. దాన్ని హనుమత్ జయంతి అనకూడదు, హనుమత్ విజయోత్సవం అని చెప్పాలి. అర్థమైందా? హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో దశమి రోజున వస్తుంది. ఆటోమేటిక్గా ఆ రోజున పూర్వాభాద్ర నక్షత్రం వస్తుంది. అలాంటిది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున సీతలో లంకను చూసిన రోజున నాకు జయం కలిగింది, నాకు విజయోత్సవం చేయండి రా అని చెప్పి చెబుతూ ఉంటే అదే జయంతిగా మార్చేసి 2 సార్లు పుట్టినరోజులు చేస్తున్నారు స్వామి వారికి. ఇదేమో ఇంగ్లీష్ డేట్ తెలుగు డేట్ల ప్రకారం 2 పుట్టినరోజులు రావడానికి మనం మనుషులు ఆయన ఏమన్నా కదా? ఆంజనేయ స్వామి వారు అంటే నవవ్యాకరణవేత్త. నవవ్యాకరణాలు 9 వ్యాకరణాలు ఉంటాయి నాన్న. ఈ వ్యాకరణాలు ఎవరెవరు చదువుకున్నారు అంటే బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి వారు, రావణాసురుడు. వీళ్ళ ముగ్గురు మాత్రమే నవవ్యాకరణవేత్తలని చెప్పి శాస్త్రం చెబుతోంది. అంత గొప్ప ఆయన పుట్టినరోజు ఆ రోజున కాదు, ఆ రోజున హనుమతి విజయోత్సవం, విజయ యాత్ర అని చెప్పి తీస్తారు. కానీ ఆ రోజున జయంతి యాత్రను తీయమని చెప్పండి ఎవరినన్నా? కాదు కదా. అలాగే ఇంకొక సిస్టమ్ కూడా ఉంది దానికి. మనది స్వస్తి శ్రీ చాంద్రమానేన అని చెప్పి ముహూర్తాలు రాస్తాం మనం, అవునా? ఉత్తరాది దేశాల్లో ఏం రాస్తారు? స్వస్తి శ్రీ సౌరమానేన అని రాస్తారు. మనకి అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల, పాడ్యం నుంచి అమావాస్య వరకు కదా. ఉత్తరాది రాష్ట్రాలలో పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, అమావాస్య మిడిల్ అవుతుంది వాళ్ళకి, మిడిల్ ఆఫ్ ది మంత్. మనకి పౌర్ణమి మిడిల్ ఆఫ్ మంత్ అవుతుంది.
అవునా? సో వాళ్ళ శాస్త్రం ప్రకారం, వాళ్ళ సౌరమానం ప్రకారం వాళ్ళకి వైశాఖ బహుళ దశమి మన చైత్రశుద్ధ పాడ్యం రోజున వస్తుంది. కాబట్టి ఉత్తరాది దేశాల్లో హనుమ జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు. కానీ దక్షిణాది భారతదేశాల్లో తప్పనిసరిగా వైశాఖ బహుళ దశమి ఏ రోజు వస్తుందో వాళ్ళకి ఆ రోజుకి ఇంకా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు మనకంటే ముందు ఉంటారు నాన్న. మీరు చూడండి, కావాలంటే ఈ పండుగ విషయంలోనే ఇలా ఉంటుందంటారా, లేకుంటే ప్రతి ఫెస్టివల్ కి వాళ్ళకి ఇట్లానే ఉంటుందంటారా? ఇక్కడ ఒకటి చెప్తానన్న, కొన్ని పండుగలు ఫిక్స్ అయిపోతారు. శ్రీరామనవమి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మొత్తం ఒకటేసారి చేస్తారు. అవునా? దీపావళి ఒకటేసారి చేస్తారు, వినాయక చవితి అందరూ ఒకటేసారి చేస్తారు. ఇలాంటి మాసాలు కొన్ని వాటికి సంబంధించినటువంటి పండుగలు మాత్రం ఇలాంటి తేడాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంకోటి చూడండి, శ్రావణ మాసంలో కాశీలో ఎక్కువ మంది జనాభా ఉంటారు కార్తీక మాసం కంటే. దేనికి? శ్రావణ మాసానికి వాళ్ళ కార్తీక మాసం వచ్చేస్తుంది కాబట్టి. అర్థమైందా? సౌరమానానికి చంద్రమానానికి ఉండేటువంటి తేడా ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే, మనం కార్తీక మాసం సూర్యుడి మాసం, కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు వస్తుంది. కృత్తికా నక్షత్రం అంటే సూర్యుడు, రవి మాసం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు, శ్రావణ పౌర్ణానికి శ్రవణ నక్షత్రం వస్తుంది. మనం సూర్యుడిని చీకటిగా చూస్తాం కాబట్టి కార్తీక మాసాన్ని శివుడికి పూజ చేస్తాం. వాళ్ళు పౌర్ణమిని చీకటిగా చూస్తారు కాబట్టి శ్రావణ మాసంలో శివుడికి పూజ చేస్తారు. అర్థమైందా? ఒకటే సమయంలో రెండు రకాలుగా రెండు పూజలు నిర్వహించడం, విధానాలు మార్పు. వాళ్ళ సౌరమానం ఉంది, చాంద్రమానం అంతే. ఇప్పుడు మరి పోని వాళ్ళు చేసే ప్రతి పండగ మనం చేస్తామా? మనం చేసే ప్రతి పండగ వాళ్ళు చేస్తారా? మరి దేనికి పక్క వాళ్ళది ఎత్తుకొని మన ఎత్తుని పెట్టుకోవడం? మన ఇంట్లో శుభ్రంగా ఉంటే పక్కిళ్ళు ఎట్లా ఉందో చూడొచ్చు. మన ఇంట్లో మనం చూసుకోం, ఎంతసేపు పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు అని తొంగి చూస్తూ ఉంటాం. మన ఇంట్లో మన రూమ్లో బల్బు ఆగిపోతే మన వరండాలో పోయి చూసుకోం, పక్కింట్లోకి చూస్తారు ముందు. వాడింట్లో కూడా కరెంటు పోతే కానీ వీడికి హ్యాపీ. అంతే కదా? మన భారతదేశీయుల మనస్తత్వం అదే, లక్షణం అదే. అవునా? కాబట్టి మన పండుగలు మనం చేసుకుందాం, దాంట్లో తప్పే ఉంది. దాన్ని వైశాఖ మాసంలో హనుమ జయంతి వస్తుంది. రేపు 12వ తారీఖు వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి హనుమతి విజయోత్సవం చెప్పి చేయాలి. ఆంజనేయ స్వామి వారి విజయం చేకూరినటువంటి రోజు కాబట్టి విజయోత్సవం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అంతేగాని 12వ తారీఖు హనుమ జయంతి కాదు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. హనుమ జయంతి అని ఎవరన్నా చెబితే ఇదే సమాధానం వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి మీకు చెప్పడం చేత కాకపోతే నా దాకా తీసుకురాని నేను చెప్తా. శాస్త్ర సమ్మతమైనటువంటి సమాధానం నేను చెప్తా తప్పనిసరిగా. ఓకేనా గురువుగారు? మరి ఇప్పుడు హనుమత్ జయంతి కాదు, ఓకే, హనుమాన్ గారి మనకి విజయోత్సవం అనేది ఆ రోజు జరుపుకుంటాము. అయితే ఆయనలాగే మనం కూడా మన జీవితంలో విజయాన్ని పొందాలి అంటే గనక హనుమాన్ చాలీసాలో నుంచి ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా మనకున్న అన్ని కష్టాల్లోనూ విజయం అనేది సాధించగలుగుతామంటారు? మంచి మాట నాన్న. కొన్ని శ్లోకాలు మంచి శక్తివంతమైనటువంటివి లలితా సహస్రనామంలో, విష్ణు సహస్రనామంలో, హనుమాన్ చాలీసాలు ఇట్లా వాటిల్లో. కానీ హనుమాన్ చాలీసాలో ఒక్క శ్లోకం తగ్గినా చాలీసా కాదు, 40 శ్లోకాలు కావుగా, 39 అవుతాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పెద్దగా సమయం తీసుకోదు. హనుమాన్ చాలీసా మొత్తం చదివితేనే సంపూర్ణమైన విజయం చేకూరుతుంది. హనుమాన్ చాలీసా అది గొప్పది నాన్న, పెద్ద సైన్స్. మాట చెప్పాలంటే ఇప్పుడు చదువుతున్నారు కదా 9 లక్షల కిలోమీటర్లు ఉంది మనకి సూర్యుడికి దూరం అని. అవునా? హనుమాన్ చాలీసా శ్లోకాలు చదవండి. దాంట్లో తులసిరామ్ గారు అప్పుడే చెప్పారు, ఆయన ఎన్ని లక్షల యోజనాల దూరం ఉంది సూర్యుడికి భూమికి అని చెప్పి సంస్కృతిలో చక్కగా చెప్పగలిగారు. అర్థమైందా? ఇప్పుడు చదువుతుంది కదా సైన్స్. అవునా? ఇప్పుడు సైన్స్ ఏం చదువుతుంది? సూర్యుడిలోంచి ఏదో సౌండ్ వస్తుంది అని చెప్పి మొన్న మధ్య కనుక్కున్నారు. ఏమని సౌండ్ అంటే ఓంకారం అని. ఈ మాట ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు. సూర్యులోంచి వచ్చే సౌరశక్తి నుంచి వచ్చేటువంటి శబ్దమే ఓంకారం అని చెప్పి చెబుతూ ఉన్నారు మన వాళ్ళు, ఎప్పుడో చెప్పారు. మన శాస్త్రం ముందు ఏ సైన్స్ అయినా సరే దిగదొడుపు అని చెప్తా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక సైంటిస్టే చెప్పాడు, అమెరికన్ సైంటిస్టు, మా సైన్స్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో అది మీ హిందూ ధర్మంలో మొట్టమొదటి మెట్టు. మా సైన్స్ మీ మొట్టమొదటి స్టెప్తోనే కంప్లీట్ అయిపోయింది, అంతమించి మేము పైకి పోలేం. మీ హిందూ ధర్మానికి ఇంకా ఎన్నో మెట్లు ఉన్నాయి, అవన్నీ ఎక్కాలంటే మా సైన్స్ వల్ల మా వల్ల కాదు అని చెప్పి ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. మన సైన్స్ అంత గొప్పది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు నాన్న. మన శాస్త్రాలు ఉన్నంత సైన్స్ ఇంకెక్కడా లేదు. ఏ రకమైనటువంటి కెమికల్స్ కలిపితే ఏ రకమైనటువంటి ప్రయోగం కలుగుతుంది, ఏ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది,
ఏ వస్తువులు వాడాలి హోమానికి, ఏ వస్తువులు వాడితే ఆరోగ్యం కలుగుతుంది అనేది ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెబుతూ ఉన్నాం. ఇప్పుడు గట్టిగా భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్ని వందల సంవత్సరాలు అయింది నాన్న? ఎన్ని వందలు అయింది? మహా అయితే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు. అవునా? ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళ మీద వరాహస్వామి వారి భూమిని ఎత్తుకొని ఇట్లా రౌండ్గా ఎలా ఉండగలిగారు? మరి అప్పట్లో ఎలా తెలిసింది మన వాళ్ళకి భూమి గుండ్రంగా ఉందని? ఇప్పుడు నువ్వు వచ్చి సైన్స్ చెప్పిందని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఇదే సైన్స్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు వరాహమూర్తి ఇలా పైకెత్తుకున్నట్టుగా విగ్రహాలు ఉంటున్నాయా? అవునా? మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెక్కారుగా, అప్పట్లోనే భూమిని గుండ్రంగా చెక్కారుగా. అవునా? మొన్న ఈ మధ్య ఒక దేవాలయంలో నాన్న గర్భం దాల్చడానికి మగవాళ్ళు ఆడవాళ్ల కలయిక సంభోగం దగ్గర నుంచి 9వ నెల వరకు శిశువు ఏ రకంగా ఏర్పడుతుంది, ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేది శిల్పాల రూపంలో 1400 సంవత్సరాల క్రితం ఒక దేవాలయం మీద చెక్కారు. అప్పట్లో ఏం ఇవి ఉన్నాయి నాన్న? ఇప్పుడు టెస్టులు చేస్తున్నటువంటి ఏమున్నాయి పరికరాలు? అవునా? 1400 సంవత్సరాల క్రితం చెక్కారు అవి. మరి అప్పటి సైన్స్ కంటే ఇప్పుడున్న సైన్స్ గొప్పదా? ఇన్ని మిషన్లు వచ్చిన తర్వాత ఎవడైనా కనిపెడతాడు. ఇప్పుడు ఏం మిషన్లు ఉన్నాయని చెప్పి కనిపెట్టారు ఇదంతా? మరి ఎలా చెక్కగలిగారు? అవునా? ఇప్పుడు స్కూటర్లు సైకిళ్ళు కొత్తగా కనిపెట్టామని చెబుతున్నారు. సైకిళ్ళ బొమ్మలు ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళ మీద ఉన్నాయి. సైకిల్ తొక్కుతున్నట్టుగా, టోపీ పెట్టుకున్నట్టుగా, జీన్స్ ప్యాంటులు వేసుకున్నట్టుగా. మీరు మన కర్ణాటకలో చెన్నకేశ్వర స్వామి వారి బేలూరు అని చెన్నకేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది నాన్న. అక్కడ పోయి చూడండి శిల్పకళ అంటే ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుంది. అప్పట్లో మేకప్ చేసుకోవడానికి హ్యాండ్ మిర్రర్ పట్టుకున్నట్టుగా శిల్పాలు ఉన్నాయి అప్పట్లో. మేకప్ చేస్తున్నట్టుగా యువరానికి మేకప్ చేస్తున్నట్టుగా చెలికెత్తులు చేస్తున్నట్టుగా శిల్పాలు ఉన్నాయి. ఎన్ని రకాల శిల్పాలు ఉన్నాయి నాన్న అక్కడ చూస్తే. అబ్బో, అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయం ఉందని అప్పుడు అర్థమైంది నాకు. అంత గొప్పది మన ధర్మం. మన ధర్మంలో ఉన్నదే సైన్సు. ఇప్పుడు చెప్పుకునే చెత్త సైన్స్ కాదు, ఇలాంటి సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మం కనుక్కోబడింది. కాబట్టి మన ధర్మం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించడంలో తప్పు లేదు. హనుమతి విజయోత్సవం రోజున హనుమాన్ చాలీసా చక్కగా మొత్తం పూర్తిగా చదువుకోండి. ఆంజనేయ స్వామి వారి తమలపాకులతో పూజ చేయండి. ప్రతి ఇంటి మీద ఆంజనేయ స్వామి వారి జెండాపై కపిరాజు. ఆంజనేయ స్వామి వారు చాలా బలవంతున్నాన. ఎందుకు అంటే భారత యుద్ధంలో ఎవరు యుద్ధం చేశారు? కౌరవుల్ని చంపడానికి, కౌరవ సైన్యాన్ని చంపడానికి ఎవరు యుద్ధం చేశారు? కృష్ణుడు, అర్జునుడు అని చెప్తుంటారు కదా. కాదు, వీళ్ళందరికంటే జెండా మీద ఉన్న ఆంజనేయ స్వామి వారు ముందెళ్ళి సైన్యాన్ని నాశనం చేశారట. మీరు చూడండి, అర్జునుడు రథం మీద ఏ జెండా ఉంటుంది? కపిరాజు. ఆంజనేయ స్వామి వారు రెపరెపలాడుతూ ఉంటారు. ఆ జెండాలో ఉన్న ఆంజనేయ స్వామి వారు వెళ్ళి యుద్ధం చేశారట. అందుకని ఇప్పుడు విజయం చేకూరిందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యాలు ఉన్నాయి. అంత గొప్ప శక్తి ఆంజనేయ స్వామి వారు. చిన్నపిల్లలకు కూడా హనుమాన్ జై హనుమాన్ అనరా అంటే జై హనుమాన్ అని అనడు, జై హనుమాన్ అంటాడు ఎవడైనా. అవునా? జై శ్రీరామ్ అనరా అంటే జై శ్రీరామ్ నోట్లో కొనుక్కోడు, జై శ్రీరామ్ అంటాడు. ఆంజనేయ స్వామి వారు కూడా అదే చెప్తాడు. ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ కూర్చుంటా నేనంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజనం. అది ఎట్లా ఉంటాడు అంటే ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ నమస్కారం చేస్తే ఇట్లా కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు. కృతమస్తుడే కూర్చొని ఉంటాడు స్వామివారు. కాబట్టి ఆ రోజున నిజంగా చేయగలిగితేనన్నా ఆంజనేయ స్వామి వారికి పారిజాత పుష్పాలు దొరుకుతుంటాయి మనకి. దాంతో పూజ చేయండి, ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. కింద చూడండి, కాడ సింధూరం రంగులో ఉంటుంది. అవునా? ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర నామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. దాంట్లో ఒక నామం కూడా ఉంటుంది నాన్న, పారిజాత ద్రుమూల స్థాయి నమో నమః అని చెప్పి ఒక నామం ఉంటుంది. అంటే పారిజాతం చెట్టు వేరులో ఆంజనేయ స్వామి వారు ఉంటారట. ద్రుమూలము అంటే మూలము అంటే వేరు, రూట్స్. స్థాయి నమో నమః, పారిజాత ద్రుమూల స్థాయి నమో నమః. పారిజాతం చెట్టు వేరులో ఆంజనేయ స్వామి వారు ఉంటారట. కాబట్టి స్వామివారికి పారిజాతం వృక్షాలంటే చాలా ఇష్టం, ఆ పుష్పాలన్నా ఇష్టం. ఆ పుష్పాలతో పూజ చేయండి, అష్టోత్తరం పూజ చేయండి, తమలపాకుతో పూజ చేయండి, సింధూరంతో పూజ చేయండి. సింధూరం ఎందుకనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. సింధూరం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి విషయం. సీతమ్మ వారు ఇక్కడ పెట్టుకుంటుంటే అడిగట, ఏంటమ్మా ఇక్కడ పెట్టుకుంటున్నావు, ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇది పెట్టుకుంటే రావణ వారు చల్లగా ఉంటారని చెప్పిందిరా. ఆమె అక్కడ పెట్టుకుంటేనే చల్లగా ఉంటేనే ఒంటి నిండా పూసుకుంటే ఇంకెంత చల్లగా ఉంటాడో నా రామస్వామి అని ఒంటి నిండా సింధూరం పూసుకున్నట్ట స్వామివారు. కాబట్టి సింధూరం అంటే చాలా ఇష్టం. అలాగే స్వామివారికి అప్పాలు, వడమాల,
దీంట్లో కూడా చాలా రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి నాన్న. మనం వేరే వేరే వీడియోలో హనుమ జయంతి వీడియోలో చెప్పుకుందాం తప్పనిసరిగా. వడమాల, అప్పాలు, పానకం, వడపప్పు, వెన్నపూస, మినప సున్నుండలు, కొబ్బరికాయ, 5 అరటిపండు నివేదన పెట్టి స్వామి వారికి కోరుకుంటే ఆయన ఏది కావాలంటే తీరుస్తాడు, ఏది కావాలంటే తీరుస్తాడు గ్యారంటీగా. ఆ పానకంలో కొద్దిగా యాలకులు, మిరియాల పొడి వేయండి, ఇంకాస్త ఘాటుగా ఉంటుంది, మీకు కూడా వచ్చేటువంటి ఫలితం ప్రశాంతంగా ఎక్కువగా ఉంటుంది. నిజంగా గురువు గారు, నేను అడిగిన క్వశ్చన్లో ఎంత డెప్త్ ఉందో తెలియదు కానీ నాకు మీరు చెప్పిన సమాధానంలో మాత్రం చాలా డెప్త్ ఉంది. మీరు చెప్పే కొద్దీ నాకు ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటం అయితే ఎక్కువ కలిగేటట్టు చేశారు. నిజంగా గురుగారు ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు